ఈ ముగ్గురిని సీఎంలను చేయగలరా? కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈసారి బీసీ సీఎం అనగలరా? తీర్మానాలు చేస్తారా? పార్టీలు నిర్ణయం ప్రకటిస్తారా? బీసీ వాదం అనగానే సరిపోదు. నినాదం ఎత్తుకోమని అంటే లాభం లేదు. మా పార్టీ గెలిస్తే వీళ్లే సీఎంలని చెప్పండి. ప్రజల్లో వెనకబడిపోతున్నామని బీసీలను ముందు పెట్టకండి. తర్వాత కూరలో కరివేపాకులు చేయకండి. అండగా నిలబడిన బీసీ నేతలను వెనక్కి తోయకండి. ఓసీల రాజకీయ అవసరాల కోసం బీసీలను ముందు పెట్టకండి. ఓట్ల కోసం బీసీ రాజకీయాలు ఓసీలకు అలవాటే. ఈసారి అలాంటి చిల్లర రాజకీయాలకు చెల్లుచీటే. బీసీ ముఖ్యమంత్రి మా విధానమని ప్రకటించండి. పార్టీల వేదికగా తీర్మానం చేయండి. మాట తప్పమని తేల్చి చెప్పండి. అప్పుడే బీసీ నేతలను సమాజంలోకి పంపండి. బీసీల భుజం మీద బరువు పెట్టి సీటేసుకొని కూర్చుంటారని తెలుసు. బీసీలను అడుగడుగునా వంచడం పార్టీలకు అలుసు. బీసీలకు రాజ్యాధికారం మీద అధ్యయనాలు ఎందుకు చేయరు? పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఏం రాజకీయాలు అధ్యయనం చేస్తారు? తెలంగాణలో బీసీల అభ్యున్నతి అంటే బిస్కెట్లు వేయడమా? అధికారంలో ఉన్నప్పుడు తామాషా లేదు. ఈసారి బీసీ సీఎం అనకపోతే మీ తమాషాలు చెల్లవు. 3 పార్టీలు ఏకవాక్య తీర్మానం చేయాలి. లేకుంటే బీసీ నేతలంతా కలిసి రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలి. యాచించడం కాదు, శాసించడం కావాలి. బీసీ ముఖ్యమంత్రి నినాదం తెలంగాణలో మారుమోగించండి. ప్రతి బీసీ మన బీసీనే గెలిపిస్తా అని శపథం చేయండి. అంతరాత్మ ప్రబోధంతో ఓటు వేయండి. బీసీ రాజ్యం కోసం, ఒక్కసారి మన ఓట్లు మన కోసం అని కంకణం కట్టుకోండి. బీసీల రాజ్యాధికారం ఎందుకు సాధ్యం కాదో చూడండి. తెలంగాణ రాజకీయాలలో బీసీ మబ్బులు కమ్ముకున్నాయి. బీసీల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు కాచుకొని కూర్చున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా బీసీ నినాదం ఊపందుకుంది. అన్ని పార్టీలు ఇప్పుడు బీసీ జపం చేయని తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. నిజానికి జాతీయ స్థాయిలో బీసీ గణన అనేది రాజకీయ అంశంగా మారి చాలా కాలమైంది. పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి అదే ఆశానిపాతమైంది. అయినా ఆ వేడి తెలంగాణ దాకా అప్పటి వరకు రాలేదు. దేశవ్యాప్తంగా కులగణన డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో తెలంగాణలో బీసీల ఐక్యతారాగం జోరందుకుంది. అటు కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తోంది. అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ లెక్కలు తేల్చాల్సిందే అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గలం విప్పారు. ఇది ఆయన స్వయంగా ఎంచుకున్న అంశమా, లేక పార్టీ వెనకుండి నడిపిస్తున్న విషయమా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా అన్ని పార్టీలు తీన్మార్ మల్లన్న ఉచ్చులో పడిపోయాయన్నది వాస్తవం. ఇప్పుడు ముందుకు తప్ప వెనక్కు వెళ్లే పరిస్థితి లేకుండా చేయడంలో మల్లన్న మొదటి విజయాన్ని అందుకున్నారు. అదే సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కదిలేలా చేశారు. బీసీల అంశంలో అన్ని పార్టీల బీసీ నేతలను ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్నారు. సరిగ్గా తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు జేఏసీ గూటికి చేరాయి. కాలం గడుస్తున్న కొద్దీ జారిపోయాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందా? లేక బీసీల తామాషా ప్రకారం అందాల్సిన సీట్లన్నీ పార్టీలు ప్రకటించేదాకా పోరు జరుగుతుందా? వేచి చూడాలి. అయితే అన్ని పార్టీలు బీసీ నినాదం ఎజెండాగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని ప్రయత్నం చేస్తాయా లేదా అన్నది కూడా తేలిపోతుంది. బీజేపీ గత ఎన్నికల ముందే బీసీ ముఖ్యమంత్రి స్లోగన్ వాడుకునే ప్రయత్నం చేసింది. ప్రజలు పూర్తిగా విశ్వసించలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ముందుగా ప్రకటిస్తే బీజేపీ సీట్ల గెలుపు మరో రకంగా ఉండేది. జాతీయ పార్టీలు ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించే ఆనవాయితీ లేదని తప్పించుకున్నారు. గెలవాల్సిన చోట ఓటమి మూటగట్టుకున్నారు. చేజేతులా ఎన్నికల ముందు చేతులెత్తేసి చెయ్యి పార్టీకి మార్గం సుగమం చేశారు. తరువాత తప్పు చేశామని అన్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు బీసీల అంశాన్ని ముట్టుకోలేదు. అసలు బీసీలకు రావాల్సిన సీట్లు కూడా కేటాయించలేదు. ఇప్పుడు తెలంగాణలో బీసీ వాదనం అమలు చేసే పార్టీకి నూకలుంటాయని బీసీలకు బలంగా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. తాజాగా బీఆర్ఎస్ బీసీ అంశం ఎక్కడ కాంగ్రెస్ బీజేపీలు ఎత్తుకొని మళ్లీ తెలంగాణ రాజకీయాలలో ఏకాకిని చేస్తాయో అని ఉలిక్కిపడింది. బీసీ నేతలంతా కలిసి రాజకీయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆ పార్టీ నాయకులు సమావేశమై ఎజెండా రూపకల్పన చేశారు. కానీ వాళ్ల ఎజెండా ఎన్నికల నాటికి కేసీఆర్ అమలు చేస్తాడా అన్నది మాత్రం అనుమానమే. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో బీఆర్ఎస్ బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏమీ లేదు. మంత్రివర్గంలో తగిన స్థానం కల్పించింది లేదు. సమాజం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కేసీఆర్ పట్టించుకున్నది లేదు. 10 ఏళ్ల కాలంలో ఎంతోమంది ఓసీ నాయకుల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా స్పందించలేదు. కానీ బీసీ అయిన ఈటెల రాజేందర్ను పార్టీ నుంచి తరిమేశారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి దించేశారు. బీసీ బిడ్డ కొండా సురేఖకు టికెట్ ఇవ్వలేదు. ఇలా బీసీలకు అనేక రకాలుగా కేసీఆర్ అన్యాయం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి వేదిక మీద దళితుడే ముఖ్యమంత్రి అని 100 సార్లు చెప్పారు. అధికారంలోకి రాగానే మాట మార్చారు. మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యత కూడా కల్పించలేదు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకుంటే ప్రజలు నమ్మకపోవచ్చు. స్వయంగా కేసీఆరే బహిరంగంగా ప్రకటించే అవకాశం లేదు.
ఒకవేళ ప్రకటించినా ప్రజలు నమ్ముతారని నమ్మకం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో తాము ఎలాగైనా అధికారంలోకి వస్తామని కేసీఆర్ కలలు కంటున్నారు. అందుకే తెలంగాణలో ఏం జరుగుతున్నాయన్న నోరు మెదపడం లేదు. కేసీఆర్ను ఓడించి తప్పు చేశామన్న భావనలో ప్రజలు పశ్చాత్తాపపడాలని కోరుకుంటున్నారు. మళ్లీ కేసీఆరే రావాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారు. కాకపోతే ప్రజల్లో నాయకులు ఉండాలన్న ఆలోచనతో బీసీ నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని కొన్ని గేమ్స్ మొదలుపెట్టారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా తానే ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటారు. ప్రాంతీయ పార్టీల్లో ఇతరులను ముఖ్యమంత్రులను చేయడం జరగదు. బీఆర్ఎస్లో అది ఎప్పటికీ సాధ్యం కాదు. అయినా బీసీ విధానం ప్రకటించాలనుకుంటే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. బీసీల వాదం వినిపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వచ్చే ఎన్నికలకు ముందు బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారుడైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను మించిన బీసీ నాయకుడు లేడు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి పేరు ప్రకటించాలి. అలాగే బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటిస్తే చాలు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ బలపడ్డానికి ప్రధాన కారణం ఎవరు అని ఏ ఒక్కరిని ప్రశ్నించినా బండి సంజయ్ అని టక్కున సమాధానం చెబుతారు. ఇలా ముగ్గురు నాయకులు 3 పార్టీలలో ఉన్నారు. ఈ ముగ్గురిని సీఎం అభ్యర్థులుగా ఆయా పార్టీలు చేయగలవా? ఈసారి బీసీ సీఎం అనగలరా? తీర్మానాలు చేస్తారా? అందుకు అవసరమైన విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పగలరా? నిక్కచ్చిగా ఇదే మా నిర్ణయమని పార్టీలు ప్రకటిస్తాయా? రాజకీయ అవసరాల కోసం బీసీ నాయకులను ముందు పెట్టి బీసీ వాదం అనగానే సరిపోదు. మన పార్టీ ఎక్కడ వెనకబడిపోతుందోన్న ఆందోళనతో నాయకులను ముందుకు తొయ్యొద్దు. ఒకవేళ పార్టీల ఆదేశాలు లేకుండా రాజకీయ పార్టీలలో ఉంటే బీసీ నాయకులు తమ విధానం ఇది అని ప్రకటించగలరా? ఒక అడుగు ముందుకేసి బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని ఇప్పుడు మాట్లాడే బీసీ నేతలకు ఎన్నికల నాడు ఆ పార్టీలు టికెట్లు ఇస్తాయా? తెలంగాణలో బీసీ విధానంతో పార్టీలు నినాదం ఎత్తుకోమని తొలిస్తే లాభం లేదు. మా పార్టీ గెలిస్తే వీళ్లే సీఎంలని చెప్పండి. రాజకీయంగా ప్రజల్లో వెనకబడిపోతున్నామని గ్రహించి బీసీలను ముందు పెట్టకండి. ఈ విషయాన్ని ఆ పార్టీల్లో ఉన్న నాయకులు బాగా ఆలోచించి ముందుకు రావాలి. తర్వాత బీసీలను కూరలో కరివేపాకులు చేయాలనే అన్ని పార్టీలు చూస్తాయి. దేశంలో 3 సార్లు 4 సార్లు వరుసగా ముఖ్యమంత్రులైన వాళ్ళు ఎంతోమంది నాయకులున్నారు. కానీ కేసీఆర్ని రెండోసారికే ఎందుకు దించేశారు? ఇప్పటికీ మదనం జరుపుకోవడం లేదు. ప్రజలేం అమాయకులు కాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం అర్రులు చాచలేదు. కేసీఆర్ను దించేయాలనుకున్నారు. ఆ స్పష్టత కనిపిస్తున్నా కేసీఆర్ అతివిశ్వాసానికి పోయారు. దెబ్బతిన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందుకే మరింత ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ప్రజల్లో లేని నాయకుడు ఎప్పుడూ ప్రజాసేవకు పనికిరాడు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తీర్పు ఇచ్చారు. అయినా కేసీఆర్ ప్రజల కోసం బయటకు రాలేదు. ఒకవేళ ప్రజలు మళ్లీ అధికారం ఇచ్చినా ఆయన జనం ముఖం చూడరు. పైగా అన్ని వర్గాలకు మేలు చేశానన్న భ్రమలో ఉన్నారు. ఇతర వర్గాలను రాజకీయంగా ఎదగకుండా చేశారు. వాళ్లు ముందుకొస్తే తన సీటుకు ఎసరొస్తోందనుకున్నారు. అందుకే ప్రజలు కేసీఆర్ను పక్కన పెట్టారు. ఇంకా ప్రజలు కేసీఆర్ను నమ్ముతారనుకోవడం వృధా ప్రయాస. తనకు ఉద్యమ సమయంలో ఎంతో అండగా ఉన్న ఎంతోమంది బీసీ నేతలను తరువాత వారి ఉనికే ప్రశ్నార్థకం చేశారు. ఓట్ల కోసం బీసీ రాజకీయాలు ఓసీలకు అలవాటుగా మారిపోయాయి. ఈసారి అలాంటి చిల్లర రాజకీయాలకు చెల్లుచీటే పడాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఏ పార్టీ అయితే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తుందో ఆ పార్టీకే మనుగడ కనిపిస్తోంది. అందుకే బీసీ ముఖ్యమంత్రి మా విధానమని ప్రకటించండి. పార్టీల వేదికగా అన్ని పార్టీల అధినేతలు తీర్మానం చేయండి. మాట తప్పమని తేల్చి చెప్పండి. అప్పుడే బీసీ నేతలను సమాజంలోకి పంపండి. బీసీల భుజం మీద బరువు పెట్టి సీటేసుకుని కూర్చుంటారని తెలంగాణ సమాజానికి తెలియంది కాదు. బీసీలను అడుగడుగునా వంచడం పార్టీలు మంచిది కాదు. బీసీలకు రాజ్యాధికారం మీద అధ్యయనాలు ఎందుకు చేయరు? ఆ దిశగా అడుగులు వేయరెందుకు? పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఏం రాజకీయాలు అధ్యయనం చేస్తారు? ఈ మాట చెప్పడానికి కనీసం ఇంగితం ఉండాలి. బీసీల జనాభాను బట్టి సీట్లు కేటాయిస్తామని చెప్పడానికి అధ్యయనాలు అవసరమా? కాలయాపన, ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప మరేమీ లేదు. బీసీలు అంత అమాయకులు కాదు. ఈసారి బీసీ సీఎం అనకపోతే మీ తమాషాలు చెల్లవు. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 పార్టీలు ఏకవాక్య తీర్మానం చేయాలి. లేకుంటే బీసీ నేతలంతా కలిసి రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలి. పార్టీలకు హెచ్చరికలు జారీ చేయాలి. యాచించడం కాదు, శాసించడం బీసీలు అలవరుచుకోవాలి. బీసీ ముఖ్యమంత్రి నినాదం తెలంగాణలో మోత మోగించాలి. బీసీ సభలు, సదస్సులు అడుగడుగునా నిరంతరం ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ ఉద్యమాలు రావాలి. ప్రతి బీసీ మన బీసీనే గెలిపిస్తా అని శపథం చేయాలి. అంతరాత్మ ప్రబోధంతో ఓటు వేయాలి. బీసీ రాజ్యం కోసం ఒక్కసారి ఓట్లు మన కోసమని కంకణం కట్టుకోవాలి. బీసీల రాజ్యాధికారం ఎందుకు సాధ్యం కాదో తేల్చుకోవాలి. సై అంటే సై అంటే తప్ప బీసీలు అధికారంలోకి రారు. బీసీలకు రాజ్యాధికారము దక్కదు.